హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. డైలీ అనాలిసిస్ డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనమైతే ఒక లెర్నింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. జనవరి నుంచి లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. ఎవరికైతే స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నారు, ట్రేడింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కమోడిటీ ట్రేడింగ్ కానీ, వాళ్ళందరికీ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎలా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి, ఎలా మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేయాలనేది క్లియర్గా నేర్పిస్తాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 30 days to 60 days అనేది ఉంటుంది. సో ఎవ్రీడే 1 hour to 1.5 hour మనకి క్లాస్ అనేది ఉంటుంది. అది ఈవినింగ్ టైంలోనే ఉంటుంది క్లాసు. మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా మీరు కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, మనకి పేపర్ ట్రేడింగ్ చేపిస్తాను. పేపర్ ట్రేడింగ్ తర్వాత లైవ్ ట్రేడింగ్ చేపిస్తాము. ట్రేడింగ్ టూల్స్ నేర్పిస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం ఈ కోర్సులో అనేది నేర్పిస్తాం. సో బుకింగ్ అనేది ఓపెన్ అయింది. చాలా లిమిటెడ్ మెంబర్స్ని అయితేనే మేము తీసుకుంటున్నాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే మా వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మన వాట్సాప్లో అయితే మనల్ని రీచ్ అవ్వచ్చు. సో ఇది ట్రేడింగ్ కోర్స్ గురించి. లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. సో నిఫ్టీ ఏమనుకున్నాం మనము, 26,060 అనేది చాలా మంచి రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనం 26,200 లెవెల్ వరకు చూడొచ్చు అనుకున్నామా. ఇవాళ మార్నింగ్ కూడా మన నిఫ్టీ ఓపెన్ అయినప్పుడు నేనేం చెప్పాను, మార్కెట్ ఓపెనింగ్ ఎట్ రెసిస్టెన్స్, బీ కేర్ఫుల్, ఇఫ్ ఇట్ బ్రేక్ 2060 లెవెల్ ఇట్ విల్ మూవ్ అప్ సైడ్ అని చెప్పి నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఏమైంది, 26,060 లెవెల్ అనేది బ్రేక్ అయింది. అప్ సైడ్ లెవెల్ అనేది కూడా మనకి ఈజీగా టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ మనము సిఈ సెట్ ప్రాఫిట్ అనేది బుక్ చేసాము. తర్వాత నేను మళ్ళా మనకి సేఫ్ ప్లేయర్స్ కోసం ఇంకొక 26,000 సిఈ కాల్ అనేది ఇచ్చాను. 160 దగ్గర ఇట్ ఆల్మోస్ట్ ఇవాళ మన మార్కెట్లో కన్సల్టేట్ అయ్యి లాస్ట్లో మూవ్ వచ్చింది. బట్ ఫైనల్లీ మనం అనుకున్న టార్గెట్కి రాకపోయినా మనం 180 టార్గెట్ అంటే 175 అనేది హిట్ అయింది. సో ఫైనల్లీ ఇవాళ మనం 2 trades తీసుకున్నాము. నిఫ్టీలో టార్గెట్ అనేది బుక్ చేసాము. అలానే మనము ఇవాళ పేటిఎం కూడా నేను అప్డేట్ ఇచ్చాను. పేటిఎం 1320 పిఈ తీసుకోండి, 11 బై అబౌవ్ 11 అని చెప్పి మనకి ఎంట్రీ ఇచ్చింది. ఒక లాట్కే మనకి ఇవాళ పేటిఎం 5,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. అది కూడా నేను క్లియర్గా మీకు ఇక్కడ అప్డేట్ ఇచ్చాను. అలానే స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ కూడా మన టార్గెట్ హిట్ అయ్యి. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తున్నాను. సో లెట్స్ గో టు నిఫ్టీ. సో ఇది ఇవాళ నిఫ్టీ మంచి అప్ మూవ్ వచ్చింది, కన్సల్టేషన్ అయింది, అక్కడక్కడే మూవ్ అయింది. సో రేపు ఎట్లా ట్రేడ్స్ తీసుకోవాలి సార్ నిఫ్టీలో అంటే క్లియర్గా మనకి చూడండి, 26,060 అనేది మనం రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, సేమ్ అదే రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం డ్రా చేసుకుంటున్నాము. రేపు కూడా మనకి మార్కెట్ ఈ 26,060 లెవెల్ బ్రేక్ అయ్యి మనకి రివర్సల్ ప్యాటర్న్స్ కానీ, రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కానీ ఫామ్ అయ్యి అంటే మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకుని అప్ సైడ్ స్టాప్ లాస్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఇది నేను ఒక సైడ్ చూస్తున్న ట్రేడ్. నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే నేను సిఈ సైడ్ తీసుకున్నాను. అంటే నాకు 26,200 లెవెల్ బ్రేక్ అయిపోయి 15 minutes క్యాండిల్స్ వస్తే నాకు హై బ్రేక్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకుని నా టార్గెట్ వచ్చేసి నేను 26,250 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్గా వచ్చేసి 26,300 కానీ టార్గెట్ అనేది పెట్టుకుంటాను. గుర్తుపెట్టుకొని మన క్యాండిల్ అనేది సస్టైన్ అయ్యి హై బ్రేక్ అయితే మాత్రమే తీసుకుంటాను, లేదంటే నేను రివర్సల్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఇది ఒక టూ ట్రేడ్స్, ఒక అప్ సైడ్ ట్రేడ్, ఒక బయింగ్ ట్రేడ్, ఒక సెల్లింగ్ ట్రేడ్. లెట్స్ కమ్ టు ఇంకా సెల్ సైడ్ ట్రేడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే నేను రేపు మార్కెట్ నాకు 26,060 లెవెల్ ఉంది చూసారా, ఇది మనకి మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇది స్కాల్ప్ ట్రేడర్స్ మాత్రమే చెప్తున్నాను. 26,100 ఈ 120 లెవెల్ కింద మనకి క్యాండిల్ సస్టైన్ అయినా కూడా మీరు ఈ డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇది స్కాల్పర్స్ మాత్రమే. స్కాల్పింగ్ అంటే ఫర్ రిస్కీ పీపుల్, గుర్తుపెట్టుకోండి. యాజ్ ఏ సేఫ్ ప్లేయర్స్గా ట్రేడ్ చేయాలనుకుంటున్నాం సార్ అంటే ఈ 26,050 లెవెల్ బ్రేక్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ 25,970 లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు అయితే నేను మేజర్గా చూస్తున్న లెవెల్స్ వచ్చేసి
26,200 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్కి తీసుకుంటాను. ఆర్ఎల్స్ నాకు ఇక్కడ 26,000 దగ్గర 60కి వచ్చి రివర్సల్ అయినా ట్రేడ్ తీసుకున్నా, ఆర్ 26,120 లెవెల్ దగ్గర వచ్చి రివర్స్ అయినా కూడా నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. మనం చాలా ప్రాబిలిటీస్ అనేది మాట్లాడుకున్నాము. రేపు మార్కెట్ ఎట్లా ఓపెన్ అయినా మనకి ట్రేడ్స్ అనేది దొరుకుతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పాయింట్స్కి అయితే ట్రై చేయకండి. టార్గెట్ పెట్టుకోవడానికి ఒక 20 పాయింట్స్ మాక్సిమం గ్రాప్ చేసుకుని వచ్చేసేయండి. అలా 2-3 ట్రేడ్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కన్సల్టేషన్లోనే ఉంది అంటే నిఫ్టీలో ట్రేడ్స్ చేసుకోకండి, స్టాక్స్లో ట్రేడ్ చేసుకోండి. ఇవాళ చూడండి క్లియర్గా మనం పేటిఎంలో ట్రేడ్ తీసుకున్నాం. పేటిఎంలో ట్రేడ్ చేసి ఈజీ టు ఈజీ మనం 5,000 ప్రాఫిట్ అనేది బుక్ చేసాము జస్ట్ విత్ 25,000 క్యాపిటల్. అట్లా స్టాక్స్లో ట్రేడ్ తీసుకుందాము. ఓన్లీ నిఫ్టీకి ఎందుకు స్టిక్ అయి ఉండడం, నిఫ్టీ ఎంట్రీ ఇవ్వకపోతే వేరే వాటిలో ఎంట్రీస్ అనేది చూసుకుందాం. సో ఇవి నిఫ్టీ లెవెల్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇట్లానే ఇవాళ మంచి గ్యాప్ అప్ అయింది, కన్సల్టేషన్లో ఉండిపోయింది. రేపు నేను ఈ అప్ మూవ్ వచ్చేసి క్లియర్గా చూడండి, అప్ మూవ్ తీసుకునే ముందు మనం రెసిస్టెన్స్ని డ్రా చేసుకుందాం. 25,450 నుంచి 500 ఇదంతా మనకి మంచి రెసిస్టెన్స్ జోన్. సో రేపు మనకి 59,000 ఈ 360 ఈ 370 లెవెల్ బ్రేక్ అయితే నేను జస్ట్ ఒక 70 to 100 పాయింట్స్ అప్ మూవ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఎవరైనా ఈ లెవెల్ బ్రేక్ అయితే వెంటనే మంచి ఒక 20 to 30 పాయింట్స్ గ్రాప్ చేసుకుని వచ్చేసేయండి. ఎక్కువగా హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేయకండి. లేదా కొంచెం మంచిగా హోల్డ్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ 59,550 లెవెల్ బ్రేక్ అయితేనే మనం మంచి అప్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటాము. ఈజీ టు ఈజీ 60,000 ఆర్ 59,800 వరకు మనం టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ టార్గెట్ చెప్తున్నాను నేను. సో ఫైన్ సార్ బయింగ్ ట్రేడ్. మరి సెల్లింగ్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి సార్ అంటే నేను నిన్న కూడా మెన్షన్ చేశాను. యాజ్ ఆఫ్ నో నేను బ్యాంక్ నిఫ్టీ అనేది సెల్లింగ్ సైడ్కి అయితే చూడట్లేదు. ఎందుకంటే మనకి క్లియర్ టు క్లియర్ ఎక్కడ పడితే అక్కడ మనకి సపోర్ట్స్ అనేది ఉంది. ఇట్లా సపోర్ట్స్ అనేది ఉన్నప్పుడు మనం సెల్లింగ్ ట్రేడ్స్ తీసుకుంటే వెంటనే బయింగ్ ప్రెషర్ వచ్చి మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో ఇక్కడ మన సపోర్ట్స్కి వచ్చి రివర్సల్ అయినప్పుడు కూడా మనము అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. లెట్స్ గో టు సెన్సెక్స్. సేమ్ నిన్న డిస్కస్ చేసుకున్నట్టే మంచిగా ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మనకి మంచి అప్ మూవ్ అనేది కూడా మనకి క్లియర్గా సెన్సెక్స్లో కనిపించింది. సో సెన్సెక్స్లో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ అంటే క్లియర్గా సెన్సెక్స్లో కూడా మనకి ఈ 85,800 అనేది మనకి మంచి రెసిస్టెన్స్. రేపు నాకు మార్కెట్ 85,800 లెవెల్కి వెళ్ళి రివర్సల్ అయినప్పుడు నేను డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఆర్ ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఫైన్ సార్, మరి బయింగ్ ట్రేడ్ ఎట్లా తీసుకుంటాం సార్ అంటే సెల్లింగ్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాం సార్? క్లియర్ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అంటే నాకు ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది నాకు బ్రేక్ అవ్వాలి. ఏది 85,200 లెవెల్ బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని గ్యాప్ కవరింగ్ అనేది చూస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నాకు 25,200 లెవెల్ కింద క్లియర్గా బ్రేక్ అయ్యి నాకు లో అనేది బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఆర్ నాకు మార్కెట్ ఇక్కడికి వచ్చి రివర్సల్ అయినప్పుడు నేను అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, 85,200 to 300 లెవెల్ అనేది చాలా చాలా మంచి సపోర్ట్ జోన్ మనకి. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడ్స్. అండ్ టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే రైట్ సైడ్ బోటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రేడ్స్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. ఇది మనకి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. అండ్ అట్లానే సో మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలి సీరియస్గా, నేను మంచిగా ఏం చేయాలి, నాకు క్యాపబుల్ ఉంది అనుకున్న వాళ్ళు, నాకు టైం నేను ఇన్వెస్ట్ చేయగలను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు వాట్సాప్లో పింక్ చేయండి. మా టీం అనేది కాంటాక్ట్ అయ్యి మీకు ఫీజ్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా టీం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు కానీ అనాలిసిస్ నచ్చితే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ గైస్.